అత్తగారు వద్దన్నారుగా. అమ్మ చెప్పేది చెప్పింది. అలాగా? నా చేసేది చేయొచ్చుగా. మరి రిచువల్ డిస్టర్బ్ అయితే? నో డిస్టర్బ్ చేయరా. నేనంటే చచ్చేంత ప్రేమేంట్రా? నిజంగానే చచ్చిపోతావా? డౌటా? నా ఊపిరిని అడిగి చూడు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ అని సిమెట్రీ దాకా తీసుకొచ్చాం. ఇంకా ఏం చేస్తాం? ఒక్కొక్కసారి సత్యం తెలుసుకోవాలంటే శవాన్ని కూడా తవ్వాల్సి ఉంటుంది. సరేరా. ఒక్క వెంట్రుక ముక్కుంటే చాలు డిఎన్ఏ టెస్ట్ చేయడానికి. వన్ కండిషన్, ఎలా తీసామో మళ్ళీ అలాగే బరీ చేయాలి. పైన గులాబీ మొక్క కూడా ప్లాన్ చేద్దాం. పట్టుకో. జాగ్రత్త, ఆయన మళ్ళీ అదే బాడీతో రావాలి. రాళ్ళు కూడా తీయలేదు పైన వేసిన మట్టిలో. అది మీ జాగ్రత్త. మెయిన్ గేట్ దగ్గర వేరే పార్లు ఏమన్నా నేను చూసొస్తావా? నువ్వే తెచ్చుకోపో. సర్లే, ఇద్దరం వెళ్ళొద్దాం పద. నాకేం భయం లేదు, ఇక్కడే ఉంటా. ఇక్కడైతే నాకు మా పెదనాన్న కూడా తోడుగా ఉంటారు. దేవుడా. సర్లే. ఎవరది? ఎవరక్కడ? రేయ్ రేయ్, నిన్నే. ఎవరది? మిమ్మల్నే. హేమంత్! హేమంత్! ఎవరది? మిమ్మల్ని ఆపరా.
హేమంత్ 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 ప్లీజ్ కమ్. చైత్ర వాళ్ళ దృష్టిలో అది పరువు హత్య, ఆనర్ కిల్లింగ్. నేను వదిలే సరే. వేరే వాడితో పెళ్లి చేసి మానసికంగా చంపేశారుగా. మరి అతను నీకు డివోర్స్ ఎందుకు ఇచ్చాడు? మా స్పిరిచువల్ గురూజీ శిష్యుడు ఆ అబ్బాయి. పూజలే కానీ కోరికలు తెలియవు. ఇంపార్టెంట్. డాడీ భయపెట్టి గురూజీ రిక్వెస్ట్ చేసి ఆ పెళ్ళి అయితే చేశారు. కాపురం చేయలేను అని లెటర్ పెట్టి పారిపోయాడు. చెత్తన కొడుకులు దేనికి పనికిరారు. ధైర్యం ఉండదు, దమ్ముండదు, పేరుకి మొగాలు. సిరి. అందుకే నేను ఆల్వేస్ కన్ఫ్యూజ్డ్ అబౌట్ ఆల్ దీస్ మెన్. సిరి రిలాక్స్. హేమంత్, ఎందుకు ఈ రూమ్ తెచ్చావు? కీ నీకు ఎవరిచ్చారు? సిరి, నువ్వేంటి ఇక్కడ? ఇట్టే బయటకు వచ్చింది బావా చిల్. మమ్మీనే ఇచ్చింది హేమంత్కు ఇదంతా చూడమని. అంటే మీరు కలిసిపోతే మేము చూస్తూ ఊరుకోవాలా? ఇవ్వడానికి అత్తగారి హక్కే ఉంది. ఇది మామయ్య గారి గది. అవుట్, గెట్ అవుట్. అన్నయ్య గారు, ఫుట్పాత్ మీద ఉండాల్సిన మీరు ఆయన అల్లుడు కాబట్టి ఇంట్లో ఉన్నారు. ఓకే, మీ ఆవిడ మీ బాసిజం మీ ఇష్టం. మరదల పైన ఏంటి? నా ఇష్టం. అసలు మామయ్య లేకపోతే నీ ఆవిడ కూడా అనాదే నీలాగా. కొట్. నాకు మ్యాన్ హ్యాండ్లింగ్ అస్సలు నచ్చదు. సిరి, బీటెక్లో నీదే గ్రూప్? ట్రిపుల్ ఈ. లేదు, నా గురించే మా ఆవిడ దగ్గర ఇంప్రెషన్ కొట్టద్దామని. అవును, నేను చేసిన తప్పే. సారీ సిరి, క్షమించు. సారీ, దట్స్ నాట్ గుడ్ ఇనఫ్. నిజంగా సారీ. నువ్వెంత టార్చర్ పెట్టినా జరిగిపోయిన దాని నుంచి ఏం చేయలేదు సిరి. బ్రదర్, నువ్వని చెప్పు. ఇంట్లో ఆడపిల్ల పనితో ఉంటే నీకైనా కొంచెం ఇక హాట్ అవుదా? వైలెంట్గా రియాక్ట్ అవ్వా? ఓకే, అగ్రీడ్. ఒప్పుకుంటున్నా. మనింటి అమ్మాయి పనివాడిని ప్రేమించడం నచ్చలేదు. అలాంటప్పుడు వేరే వాళ్ళు ఎవరికైనా గొప్పలకిచ్చి పెళ్లి చేయాలి. కానీ పప్పు స్వామికి ఎందుకు? అది మా ఫ్యామిలీ గురించి నికృష్టపు ఆలోచన. ఇప్పుడైతే అత్తగారు ఆస్తిని రాసిచ్చింది, కానీ పాత వీలునామా ప్రకారం మన ఫ్యామిలీ ఆఖరి వారసుడు ఆ గురూజీ. అతని ట్రస్ట్. అర్థం కాలేదు. ఇంట్లో ఎవరికి పిల్లలు పుట్టలేదనుకోండి, ఒక జనరేషన్ తర్వాత ఆస్తులన్నీ గోస్టు నిష్కల్ మహారాజ్ సత్సంగం. నిష్కల్ మహారాజ్ అల్లాటప్ప మనిషి అనుకున్నావేమో. ఆయన మామూలు వ్యక్తి కాదు, మహాశక్తి. అదో టైప్ దేవుళ్ళే. దేవుడా? స్వామీజీ అన్నా? ఆయన అలాగే అంటారా, కానీ ఆయన ఫాలోవర్స్ మాత్రం దేవుడు అని అంటారనమాట. ఆయన చెప్పేవన్నీ సత్యాలు, మనశ్శాంతికి మార్గాలు, మనిషి మంచిగా ఎలా ఉండాలి, చెడుగా ఎందుకు ఉండకూడదు, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అన్ని బేసిక్స్ కదరా. మనకైతే అనాథాశ్రమంలో చెప్పారు, పిల్లలకైతే పెంచేటప్పుడు అమ్మని చెప్తారు. అడ్డగాడిలో పెరిగే కూడా ఒకటి చెప్పడం, జనాల పనులు అనుకొని మరీ వినడం. డబ్బులు ఇచ్చి మరి చూసావు కదా, కార్లు, జనాలు. దా